కామారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. ఓ ఎస్ఐ సహా మహిళా కానిస్టేబుల్ మరొక వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బెక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ గత 2 రోజులుగా కనిపించట్లేదు. బుధవారం సాయంత్రం బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఎస్ఐ సహా కానిస్టేబుల్ ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ట్రేసింగ్ చేయగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్టుగా గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి పోలీసులు హుటాహుటిన చెరువు వద్దకు వెళ్లారు. చెరువు వద్ద ఎస్ఐ కారు, చెప్పులు, కానిస్టేబుల్ ఫోన్లు లభ్యమయ్యాయి. అయితే ఇద్దరితో పాటు బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసింది. ప్రస్తుతం ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, సొసైటీ ఆపరేటర్ ముగ్గురు ఆత్మహత్యం చేసుకోవడం సంచలనంగా మారింది. చెరువు వద్దకు జిల్లా ఎస్పీ సింధు శర్మ చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం సదాశివనగర్, బెక్కనూరు, కామారెడ్డి పట్టణ సిఐలు, ఎస్ఐలు, పోలీసుల బృందం చెరువు వద్ద ఉండి బోటు సహాయంతో గాలింపు చేస్తున్నారు. చెరువు పరిధి పెద్దగా లోతుగా ఉండడంతో పాటు చీకటి కావడంతో గాలింపునకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహిళా కానిస్టేబుల్ శృతి స్వగ్రామం గాంధారి 10 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శృతికి తల్లిదండ్రులు, చెల్లి, తమ్ముడు ఉన్నారు. గతంలో శృతికి పెళ్లైనప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల 5 సంవత్సరాల క్రితం భర్తతో విడాకులు తీసుకుందని, ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటుందని తెలిసింది. చెరువు వద్ద ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి వెలుతుల్లో రెస్క్యూ టీము గాలింపు కొనసాగుతున్నాయి. ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి మధ్య ఏం జరిగి ఉంటుంది? వీరిద్దరి మధ్య అధికారి సబార్డినేట్ బంధం కాకుండా వ్యక్తిగత సంబంధం ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే భేదాభిప్రాయాలతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారేమోనని అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరితో పాటు నిఖిల్ అనే వ్యక్తి వీరి మధ్యలో ఎందుకు వచ్చాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో నిఖిల్కు ఎలాంటి సంబంధం ఉంటుంది? ఎందుకు ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలకు ఏ ఆధారము దొరకడం లేదు. ఎస్ఐ సాయి కుమార్, ఆ మహిళా కానిస్టేబుల్ శృతి మధ్య ఉన్న బంధం గురించి నిఖిల్కు కూడా తెలుసు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బెక్నూరులో ఎస్ఐగా పనిచేసే సాయి కుమార్, బీబీపేటలో కానిస్టేబుల్గా పనిచేసే శృతి, ఇంకా నిఖిల్ వీరు ముగ్గురు సదాశివనగర్ మండలం పరిధిలో ఈ చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ముగ్గురు కలిసి వచ్చారా, లేదంటే విడివిడిగా వచ్చారా అనే సందేహాలకు సరైన సమాధానం దొరకడం లేదు. చెరువు వద్దకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? వీరి ఆత్మహత్యకు ప్రేరేపించిన అతిపెద్ద టాపిక్ ఏమై ఉంటుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విఘ్నేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ ఇస్తారు. విఘ్నేష్, ఆల్రెడీ శృతి అలాగే నిఖిల్కి సంబంధించిన మృతదేహాలు బయటకు వచ్చాయి. అలాగే ఎస్ఐ సాయికి సంబంధించిన మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అసలు మెయిన్ వీళ్ళు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? నిఖిల్కి సంబంధించిన పాత్ర ఏంటి? పూర్తి సమాచారం. కామారెడ్డి జిల్లాలో ఒక ఎస్ఐ, కానిస్టేబుల్, మరో వ్యక్తి మిస్సింగ్. ముగ్గురు మిస్సింగ్ సూసైడ్ మిస్ అనేది కలగలం పెడుతుందని చెప్పుకోవచ్చు. సదాశివనగర్ మండలం అడ్లూరెల్లారెడ్డి పెద్ద చెరువులో బీబీపేట్ హెడ్ కానిస్టేబుల్ శృతి, అలాగే బీబీపేట్ సహకార సంఘం ఆపరేటర్ నిఖిల్ ఇద్దరు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఒడ్డున పెద్ద చెరువు ఒడ్డున బికనూరు ఎస్ఐ సాయి కుమార్ కారు, అలాగే ఫోను, కానిస్టేబుల్ శృతికి సంబంధించిన, నిఖిల్కి సంబంధించిన ఫోన్లు కూడా, వస్తువులు కూడా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే బీపేట్ ఎస్ఐ సాయి కుమార్ అతని కోసం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అతను కూడా చనిపోయాడా, లేకపోతే బయటపడ్డా, బయట ఉన్నాడా అనేది విషయాలు తెలియాల్సి ఉంది. ఇంకా మొత్తానికైతే అర్ధరాత్రి వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగలతో వెతికినా కూడా అతను ఆచూకీ దొరకలేదు. ఇద్దరి మృతదేహాలు మాత్రం బయటకు వచ్చాయి. శృతితో పాటు నిఖిల్ మృతదేహాలు మాత్రం బయటకు వచ్చాయి. ఇప్పుడు మరికొద్దిసేపట్లో గాలింపు చర్యలు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉంటుంది ఈ పెద్ద వడ్లూరెల్లారెడ్డి పెద్ద చెరువు. అయితే బీబీపేటలో కూడా బిక్నూరు ఎస్ఐ సాయి కుమార్ బీబీపేటలో కూడా ఎస్ఐగా పనిచేశారు. అక్కడ శృతి కానిస్టేబుల్ గా పనిచేసింది. ఇతను ఈ నిఖిల్ పాత్ర ఏంటనేది ఇంకా బయటకు రాలేదు. మొత్తానికైతే 2 రోజుల నుంచి వీరిద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో, మిస్సింగ్ కావడంతో ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఫోన్లు పనిచేయకపోవడంతో పోలీస్ శాఖ వారి ఫోన్లు ట్రేస్ చేసింది. ట్రేస్ చేయడంతో అడ్లూరెల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద వీరి ఆచూకీ ఉన్నట్టు ట్రేసింగ్ లో వచ్చింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడికి జిల్లా అధికారి సింధు శర్మ ఆధ్వర్యంలో వెంటనే అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడికి వెళ్లేసరికి కారు, అక్కడ చెప్పులు కావచ్చు, వస్తువులు, ఫోన్లు అన్ని కూడా లభ్యం కావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి అయితే ఇప్పటివరకు 2 మృతదేహాలు బయటకు వచ్చాయి. అయితే వీళ్ళందరూ కూడా, ముగ్గురు కూడా
ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ప్రమాదవశాత్తు కాపాడడానికి వెళ్లే సందర్భంలో ఏమైనా జరిగిందా, లేకపోతే ఏంటి అనేది ఇంకా బయటకు రావాల్సింది, కారణాలు కూడా బయటకు రావాల్సింది. ఎస్పీ సింధు శర్మ కూడా ఇక్కడికి సంఘటన స్థలానికి వచ్చి గాలింపు చర్యలు పర్యవేక్షించారు. చుట్టుపక్కల ఉన్న సీఏలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరి కొద్దిసేపట్లో కూడా ఇప్పుడు మళ్ళీ గాలింపు చర్యలు ప్రారంభం కాబోతున్నాయి. నిన్న అర్ధరాత్రి తర్వాత పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు పోలీసులు. మళ్ళీ ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఈ గాలింపు చర్యలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఆత్మహత్య గల కారణాలు అయితే ఇంతవరకు బయటకు రాలేదు. మిస్టరీ ఏంటనేది తెలియాల్సింది. మరికొద్ది సేపట్లో ఎస్పీ సింధు శర్మ ఇక్కడికి వస్తారని సమాచారం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ విఘ్నేష్.